ఈ లవ్ చిత్రంలోని పాత్రలు సంభాషణలు ఎవరిని ఉద్దేశించబడినవి కావు. కేవలం ఇది బాహుబలి చిత్రానికి ఒక సరదా కామెడీ స్పూఫ్ మాత్రమే. జఫ్ఫాపురం సరిహద్దుల్లో దాగి ఉన్న ఏకైక రాజ్యం రుష్మతి. ఈ రుష్మతి రాజ్యాన్ని పాలించిన రాజులలో రాజ్య ప్రతిష్టతని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఏకైక వంశం, చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ వంశం దేవేంద్ర వంశం. ఈ వంశంలో దేవేంద్ర బొక్కబలి మరణం తర్వాత అతని వారసుడు దేవేంద్ర బకబలి ఏం చేస్తున్నాడో ఈ సరదా స్పూఫ్ లో చూద్దాం. పాపం సైట్ అనుకుంటా తలా ఒక కళ్ళ జోడి ఇప్పిద్దాంలే బాబు. మా దేవుడు దేవేంద్ర బొక్కబలి రక్తానివి. అవును, నువ్వే మా యువరాజు బొక్కబలి. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవరు కనంది ఎక్కడా వినంది, శూన్యరాయుందో గంగదరికి లింగమే కదిలొస్తానంది. యువరాజా గారు, మన శివలింగం అక్కడ ఊడిపడినది. ఈ బక్కబలి అలసిపోయారు, వెళ్ళి 90 తీసురండి. అవతల కలాల దేవుడు బలం కోసం బూస్టులు మీన్ బూస్టులు తాగుతుంది. ఇక్కడేమో మీరు 90 మీన్ 90 తాగి రాను రాను బక్కగా అయిపోతున్నారు. ఇప్పుడు నుండి మనం కూడా బూస్టులు తాగి బలాన్ని పెంచుకుందాం పదండి.